రైతు సమస్యలపై తెలంగాణ బీజేపీ పోరుబాట పట్టింది. రైతు దీక్ష చేపట్టారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు న్యూస్ రూమ్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, రైతుల సమస్యలపై తెలంగాణ బీజేపీ పోరుబాట పట్టినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మాధురి, తెలంగాణ బీజేపీ రైతుల కోసం రైతు దీక్ష చేపట్టింది. కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర కార్యాలయం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన ఈ యొక్క రైతు దీక్ష ప్రారంభమైంది. ముఖ్యంగా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇవ్వడం జరిగిందో, అదేవిధంగా మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగిందో 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారంటీల అమలు 100 రోజులు దాటినా కూడా ఇప్పటికీ కూడా 6 గ్యారంటీల అమలు కావడం లేదని చెప్పేసి కూడా ప్రధానంగా విమర్శిస్తూ ఉన్నారు. దీంతో పాటు రైతులను, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులను ఆదుకోవాలని చెప్పేసి, అదేవిధంగా రైతులకు ఇచ్చినటువంటి హామీలను కూడా నెరవేర్చాలని చెప్పి ప్రధానమైన డిమాండ్లతో ఈరోజు రైతు దీక్షకు కూర్చోవడం జరిగింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ యొక్క దీక్ష కొనసాగుతుందని చెప్పేసి పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. ప్రధానంగా మనం ఒకసారి చూసినట్టయితే వీళ్ళు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నారు. వడ్లకు క్వింటాల్కు 500 రూపాయల అదనపు బోనస్ ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. వెంటనే 500 బోనస్ ప్రకటించి ఇప్పటికే కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి ధాన్యానికి 500 అదనంగా యాడ్ చేసి రైతులకు ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా 2 లక్షల లోపు బ్యాంకుల్లో ఉన్నటువంటి రైతు రుణాలను వెంటనే మాఫీ చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎన్నికల ముందు ప్రధానంగా ఎవరైతే ఇప్పటి వరకు కూడా రైతు రుణాలు తీసుకోలేదో వాళ్ళు బ్యాంకులోకి వెళ్ళి రుణాలు తీసుకోండి, వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని చెప్పేసి కూడా అప్పుడు రైతులకు చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు రైతు రుణమాఫీ చేయట్లేదని చెప్పేసి కూడా ఇటు బీజేపీ నేతలు విమర్శిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇటీవల మనం చూసుకున్నట్టయితే గత కొన్ని రోజులుగా కూడా దాదాపు 10 నుంచి 20 లక్షల ఎకరాలు కూడా పంట అంటే వర్షాభావ పరిస్థితుల వల్ల ఎండిపోయిందని చెప్పేసి కూడా ఇటు మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోనే రైతులను ఆదుకోవాలి. ప్రతి ఎకరానికి 25,000 నష్టపరిహారం కూడా పంట ఎండిపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి కూడా బీజేపీ నేతలు డిమాండ్ చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా రైతు కూలీలకు 12,000 ఏదైతే సహాయం చేస్తామని చెప్పేశారో వాళ్ళకు కూడా 12,000 చొప్పున ఆర్థిక సహాయం చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రైతు భరోసా ద్వారా ఇప్పటికే కంటిన్యూ అవుతున్నటువంటి రైతు బంధు ఏదైతే ఉందో దాన్ని రైతు భరోసాగా మార్చి 15,000 ఎకరానికి అందిస్తామని చెప్పి ఏదైతే చెప్పడం జరిగిందో 15,000 కూడా యుద్ధ ప్రాతిపదికన ఇప్పటి నుంచే అమలు చేయాలని చెప్పేసి కూడా ఇటు బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. దీనికి తోడు ఈ 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో, మహిళలకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటినీ కూడా వెంటనే అమలు చేయాలి. అమలు చేసిన తర్వాతే ఈ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడిగే అర్హత, నైతిక హక్కు కాంగ్రెస్కు ఉంటుంది. లేదంటే అసలు కనీసం కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావు అని చెప్పేసి కూడా ఇటు బీజేపీ నేతలు విమర్శిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇప్పటికే మనం చూస్తాము, నిన్న బీజేపీ మేనిఫెస్టో విడుదలైన తర్వాత ఇటు బీజేపీ శ్రేణుల్లో ఒక ఉత్సాహం అయితే నెలకొని ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే బీజేపీ మేనిఫెస్టోలో ప్రధానంగా మహిళలు, అదేవిధంగా రైతులు, విద్యార్థులు, యువతపై ప్రత్యేకంగా ఫోకస్ చేయడం జరిగింది. వారి ఓట్లు గెలుపులో కీలకం కాబట్టి వారికి వరాల జల్లు కురిపించింది ఒక మేనిఫెస్టోలో. అయితే ఈ నేపథ్యంలోనే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో డబుల్ డిజిట్ సాధించాలని అయితే బీజేపీ లక్ష్యం పెట్టుకుందో, తెలంగాణలో ఈసారి ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పేసి కూడా నిన్న మేనిఫెస్టో విడుదలైన తర్వాత ఇటు బీజేపీ నేతలు అయితే చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇటు కాంగ్రెస్ పార్టీని అయితే ఇరుకున పెట్టేందుకైతే అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే ఇంటింటికి రాజు, లోక్సభ ఎలక్షన్స్ కి ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి రైతు దీక్షను మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా ఎన్నికల ముందు ఇది కాంగ్రెస్ పార్టీకి అంటే కొంచెం ప్రతిబంధకంగానే మారే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే బీజేపీ నేతలు లేవనైతే ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలనే బీజేపీ నేతలు అడుగుతున్నారని చెప్పేసి కూడా ఇటు ప్రజల్లోకి వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూడా 100 రోజుల్లో మేము అధికారంలోకి రాగానే 100 రోజుల్లో రైతులకు ఇవన్నీ ఏదైతే రుణమాఫీ కావచ్చు, అదేవిధంగా రైతు భరోసా కావచ్చు, ఈ 6 గ్యారంటీలు కావచ్చు, ఇవన్నీ కూడా అమలు చేస్తామని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ నేతలు వాళ్ళ మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. కాబట్టి ప్రధానంగా వాటిపైనే బీజేపీ నేతలు దృష్టి కేంద్రీకరించారు. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఈ యొక్క రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఒక కీ రోల్గా మారే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి బీజేపీ నేతలు దాన్ని ప్రధానాస్త్రంగా ఎంచుకొని ఈరోజు రైతు దీక్ష కూర్చోవడం జరిగింది. ఈ యొక్క రైతు దీక్షలో ప్రధానంగా రైతుల మాటలు యుద్ధం కావచ్చు, అదేవిధంగా ప్రచార పర్వం కావచ్చు, ఇప్పటికే పీక్ స్టేజ్ చేరిందని చెప్పవచ్చు.
ప్రధానంగా ఈ రెండు పార్టీల మధ్య ఈ వచ్చే ఎన్నికల్లో పోటీ ఉంటుందని చెప్పేసి కూడా ఈ రెండు పార్టీల నేతలు కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అండ్ రాజు, రైతులను మోసం చేసింది కాంగ్రెస్, అలాగే ఓట్లు అడిగే అర్హత లేదంటూ కూడా కిషన్ రెడ్డి కామెంట్ చేశారు. దీనికి సంబంధించి అటు తెలంగాణ కాంగ్రెస్ ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారు? ఖచ్చితంగా ఇటు తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా గత కొన్ని రోజులుగా కూడా చెప్తా ఉన్నారు, మేము 100 రోజుల్లో అమలు ప్రారంభిస్తామని చెప్పాము. ఖచ్చితంగా అమలును ప్రారంభిస్తాము. ఎందుకంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 ఏళ్లలో కూడా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది. అవన్నీ కూడా మేము సరిదిద్దుతున్నాము. దానిలో భాగంగానే ఈ యొక్క అమలు ఏదైతే ఉందో ఈ అమలు ఇప్పుడే ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తూ ఉన్నామని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయినప్పటికీ లోటు బడ్జెట్ రాష్ట్రం అయినప్పటికీ ఈ యొక్క 6 గ్యారంటీల అమలు ఏవైతే ఉన్నాయో అమలులో దాదాపు 5 గ్యారంటీలు కూడా ఇప్పటికే పట్టాలెక్కించాము. అవి ఒక్కొక్కటి కూడా ప్రజలకు అందుతా ఉన్నాయి ఇప్పుడిప్పుడే అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. మరోవైపు రాష్ట్రంలో ఎన్నికల కోడ్, దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి రాష్ట్రంలో కూడా కోడ్ ఉంది, ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ కోడ్ తర్వాత అందరికీ కూడా లబ్ధిదారులకు ఈ యొక్క ఏవైతే పథకాలు ఉన్నాయో అందుతాయని చెప్పేసి ఇటు కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి ఒరగబెట్టింది ఏమీ లేదు, ఇప్పటికీ కూడా విభజన సమస్యలు అట్లే పెండింగ్ ఉన్నాయని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ నేతలు బీజేపీపై విరుచుకుపడతా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇటు బీజేపీ నేతలు మాత్రం ఖచ్చితంగా 100 రోజుల్లో అమలు చేస్తామన్న హామీలు అమలు చేయాలని చెప్పేసి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే ఈరోజు జరుగుతున్నటువంటి రైతు దీక్ష ఏదైతే ఉందో ఈ రైతు దీక్ష ఏదైతే ఈ ప్రాంగణం నుంచి కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ 6 గ్యారంటీలు అమలు చేయాలి, రైతులకు 2 లక్షల రైతు రుణమాఫీ చేయాలి, అదేవిధంగా ఈ యొక్క గ్యారంటీలతో పాటు రైతులకు అదనంగా ఏదైతే బోనస్ క్వింటాల్కి 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పారో ఆ బోనస్ కూడా వెంటనే అమలు చేయాలి, కొనుగోళ్ల కేంద్రాలు ప్రారంభించిన చోట ప్రారంభించాలని చెప్పేసి కూడా ఇటు చెప్తా ఉన్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.